నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి క్రెడిట్ ను జగన్ దొంగిలిస్తున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ ది క్రిమినల్, దోపిడీ, విధ్వంసం క్రెడిట్ అని, చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్ అని వ్యాఖ్య. వైసీపీ హయాంలో జగన్ పూర్తి చేసిన ఇళ్లను తానే పూర్తి చేసినట్టు చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఫైర్. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. వైసీపీ అధ్యక్షుడు జగన్ ది క్రిమినల్, దోపిడీ, విధ్వంసం, అవినీతి క్రెడిట్ అని, దానిని ఎవరూ చోరీ చేయలేరని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్ అని, దానిని దరిదాపుల్లోకి కూడా జగన్ రాలేరని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల క్రెడిట్ ను జగన్ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన బాబాయిని హత్య చేసి పిన్నమ్మ మెడలో తాళి తెంచిన హంతకులకు జగన్ అండగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ఇవాళ యావత్ భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక చక్కటి సుపరిపాలన అందిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ సంస్థలు ఏమైనా పెట్టుబడులకు తీసుకుని వస్తూ ఉంటే ఇవన్నీ నేనే మాట్లాడాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా క్రెడిట్ అంత చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి రీసెంట్గా మన ఆర్సెల్ఆర్ మిట్టల్ దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మొన్న శంకుస్థాపన చేస్తే నేను ఎప్పుడో 2021లోనే వాళ్ళని ఆహ్వానించాను, కాబట్టి వాళ్ళు వచ్చారు ఇప్పుడని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని అభూత కల్పనలు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు, ఇవాళ ఎదుటివారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకుంటాకి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తా ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు సాక్షాత్తు ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు. అలాంటిది ఎవరు చేయలేరు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనుల్లో, అలాగే నదుల అనుసంధానానికి గండి కొట్టినటువంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. అది మీ ఘనత. అదేవిధంగా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఒక సమర్థవంతమైనటువంటి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలంటే ఆ అమరావతి నిర్మాణానికి అడ్డం కొట్టి 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. అలాగే కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తరలికొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే అధికారుల్ని, మీ సహచరుల్ని అనేక మందిని జైలు పాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం
ఆ క్రిమినల్ క్రెడిట్ కూడా ఎవరు చోరీ చేయలేరు. అలాగే మీ సొంత కేసుల కోసం అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాలు, మీ సొంత కేసులు, ప్రభుత్వ ధనంతో మీ కేసులన్నీ కూడా వాదించుకున్నటువంటి విధానం, అలాంటి క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆర్సెలర్ మెటల్ 2021 సంవత్సరంలో మీరు మాట్లాడుంటే 2024 లోపు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంతదాకా ఎందుకు కడప స్టీల్ ప్లాంట్నే పూర్తి చేయలేనటువంటి ఆ క్రెడిట్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర చెప్పుద్ది. ఇవాళ ఏదో తాత్కాలికంగా మీరు మాట్లాడేయటం కాదు, చరిత్రహీనులుగా మిగిలే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. విధ్వంసకారుడు, ఈ రాష్ట్రంలో విధ్వంసకారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. గడిచిన 2 ఏళ్ల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోయినా 2.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేస్తున్నట్టు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని వైసీపీ హయాంలో జగన్ పూర్తి చేసిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తానే పూర్తి చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుమట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 2.5 లక్షల ఇళ్లు, గతేడాది 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు షో చేశారని, అవన్నీ వైసీపీ హయాంలోనే పూర్తయినట్టు చెప్పారు. వైఎస్ జగన్ ఫోటోలతో లబ్ధిదారుల చేతుల్లో ఉన్న ఇళ్ల పట్టాలే దానికి సాక్ష్యమని చెప్పుకొచ్చారు. ఆయన బహిరంగ సభలో చూసినాం. మేము అధికారంలోకి వచ్చినాక 21 నెలలకే దాదాపు 5,50,314 ఇళ్లు కట్టామని చెప్పేసి సభలో నిక్కచ్చిగా సిగ్గు శరం లేకుండా ఆయన నేను ప్రకటించడము, అది టోటల్ గా ఎల్లో మీడియాలో తనకున్న పత్రికలు దాన్ని ముద్రించడం. వాస్తవానికి ఒక ఇల్లు నిర్మించాలంటే, ఒక హౌస్ కట్టాలంటే భూమి సేకరణ, పుట్టింగ్స్, అదే మన ఏమంటారు గాడ్లు, తెలుగులో చెప్పండి గాడ్లు, ఫౌండేషన్ చేయాలంటే మినిమం అంటే 3 months పడుతుంది. అంటే 3 నెలలు, అంటే 90 days, 90 రోజులు పడుతుంది. ఇంకా గోడలు ఆ నుంచి స్లాబులు అంతా కట్టాలంటే దగ్గర 1 year పైన, అంటే దాదాపు 1.5 year పడుతుంది. ఏది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. ఈ 22 నెలలకే 5,50,613 ఇల్లు కట్టినామంటే ఎంత అసత్యం ఆడుతున్నాడు, ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజలను ఎంత మోసగిస్తున్నాడు అనేదానికి నిన్న జరిగిన సభలో ఆ అసత్యాలు, ఆ అబద్ధాలు, మోసాలు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటూ ఆ సభ నుంచి వెళ్ళిపోయారు, నిష్క్రమించారు. ఎంత అసత్యాలు, ఎంత మోసాలని. అంటే ఆయన చెప్పేటి ఓన్లీ ఎల్లో మీడియాలో మాత్రమే వస్తాయి. జగన్ గారు ఇచ్చిన ఇల్లులు మాత్రము నిన్న లబ్ధిదారులు, బెనిఫిషియర్స్ చాలా క్లియర్ గా పట్టుకున్నారు. మాకు జగన్ గారు ఇచ్చిన ఇల్లులు, మాకు జగన్ గారు ఇల్లు అని చాలా క్లియర్ గా చెప్పాడు. అంతెందుకు, నువ్వు 2014-19లో నీకు దాదాపు 14-15లో దాదాపు 1,70,000 సాయం చేసినావు. అదేవిధంగా 16-17లో దాదాపు 1.5 లక్షలు సాయం చేసినావు. కనీసం అంటే ఒక 40% కూడా నిర్మించిన పరిస్థితి ఆనాటి మీ ప్రభుత్వం. లాస్ట్ కు 2014-19లో మీరు కట్టిన నిర్మాణం లేదంటే మీరు ఇచ్చిన 6 లక్షల ఇళ్లకు కేవలము 5% ఇల్లు, అంటే 20,000 ఇల్లు కట్టినారు. అది మీ యొక్క పనితీరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకొని ఒక ఆలోచన చేసినాడు. గ్రౌండ్ లెవెల్లో పీపుల్, వీకర్ సెక్షన్ కు, ముఖ్యంగా అగ్రవర్ణ వాళ్ళ పేదవాళ్ళు, బీసీలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం సోదరులు, వీళ్ళు ఏ విధంగా ఒకే ఇంటి మంది ఉన్నారు, వాళ్ళకు గూడ నిర్మించాలని నాకు ఆలోచన చేసి దాదాపు 31 లక్షల మందికి మొత్తానికి లబ్ధిదారులకు ఇల్లు సాయం చేసినాడు. దాదాపు దాంట్లో దగ్గర 27 లక్షలు నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం. మేము ధైర్యంగా చెప్పగలం, మీరు చెప్పగలరా? మేము ధైర్యంగా వైఎస్ఆర్సీపీ ఒక మాజీ శాసనసభ్యులుగా, వైఎస్ఆర్సీపీ క్యాడర్గా, వైఎస్ఆర్ కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక స్పోక్స్ పర్సన్ గా మేము ధైర్యంగా చెప్పగలం. తెలుగుదేశంలో ఒక దమ్మ ధైర్యం ఉందా? పేదల కోసం చేసిన పనితీరు మీకు ఉందా? కేవలము అంగు ఆర్భాటం. ఒక దిక్కనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కొడుకు జాకిలి మీద జాకిలి వేస్తాడు, లేపుతాడు. నాన్నగారు ఇన్ని నిర్మించారు, ప్రపంచంలో ఎక్కడా లేదు, చరిత్రలో ఎక్కడా లేదు. ఇంకో సైడ్ ఏమో కొడుకు కోసం తండ్రి నా కుమార్ లోకేష్ విపరీతం కష్టపడుతున్నాడు, విపరీతమైన జాకిలు లేపుతాడు. ఈ ఇద్దరు జాకిలను, అబద్ధమనే జాకిని ఇంకా ఎల్లో మీడియా పూర్తిగా లేపుతుంది. తండ్రి కొడుకులు నిద్రపోకుండా చేస్తున్నారు, నిద్రపోకుండా కష్టపడతానని చెప్పేది. మీరు ఎక్కడ నిద్రపోకుండా కష్టపడేది? ఎక్కడన్నా భూములు లాక్కుండేదానికి కంపెనీల పేరు చెప్పేసి
దాదాపు లక్షల కోట్ల విలువనది 90 పైసలకి ఇవ్వడము, 100 రూపాయలకి ఇవ్వడము, అంటే ప్రజల సొమ్మును ప్రభుత్వ ఖజాను లూటు చేసే కార్యక్రమం మీరు మీ మంత్రివర్గము మీరు చేసే కార్యక్రమం. ఇంత దారుణంగా మీరు బహిరంగ సభల్లో మీటింగ్లో అసత్యాలు చెప్తా అంటే మిమ్మల్ని ప్రజలు చీకుట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అలాగే కొట్టేసాం అనుకోండి. మేము అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు 2,76,000 ఇల్లు టిట్కో ఇల్లు కావాలని ఆయన ఆలోచించి దాదాపు 1,79,000 అంటే సరాసరి 1,80,000 ఇల్లు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజలకు ప్రాధాన్యతను కల్పిస్తానని తెలియజేశారు. అనంతరం కలెక్టర్కు వివిధ శాఖల అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజాప్రతినిధుల ఒక సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే ఉదాహరణకి నేను విశాఖ జిల్లాలో పనిచేసినప్పుడు జీవీఎంసీ కమిషనర్గా కూడా దాదాపు 6 నెలల అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను. సో కాబట్టి అర్బన్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి అనేది అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం తీసుకువస్తున్నది. దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి సహకారం అవసరం, ఏ విధంగా ఆ స్కీమ్స్లో మాడిఫికేషన్ చేయవచ్చు అనేది ఆలోచించి దాన్ని బట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ ఏరియా వ్యవసాయం కింద ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే గురించి ఆలోచించుకొని అదేవిధంగా గత కలెక్టర్ వర్యులు షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల అన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్లో డెవలప్ చేస్తామో డయాలిసిస్ వార్డు కానీ కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.